ఫార్మర్స్ వచ్చే కొన్ని అంశాలు ఇప్పటికే కొన్ని వచ్చినాయి మనకు చర్చలో. ఒకటి, కంట్రోల్స్ పోయి ఫార్మర్స్కి రేట్ వచ్చే విధానాలు కావాలి. దానికి చాలా మార్గాలు ఇందాక చెప్పాను. ఇంటర్నల్ ట్రేడ్ కావచ్చు, దేశం లోపల ఎక్స్టర్నల్ ట్రేడ్ కావచ్చు, అలాగే బయట నుంచి ఇంపోర్ట్స్ వస్తే దాని నుంచి కొంత ప్రొటెక్షన్ కావచ్చు. ఆపేమని అంటలా, మనకు అవసరం అంటే ఎలా చేయాలో కూడా చెప్పాను నేను. గవర్నమెంట్ మీద భారం పడకుండా కొంత మనకి ఇంపోర్ట్ డ్యూటీ వేసి ఆ డబ్బులే మళ్ళీ ఫార్మర్స్కి ఇచ్చి ఇన్సెంటివ్స్గా ప్రోత్సహించడం కావచ్చు, ఈ ప్రాసెసింగ్ని ప్రోత్సహించడం కావచ్చు, ఈ మార్కెట్ చైన్ని కంప్రెస్ చేసి రిటైల్ ట్రేడ్ని పెంచడం కావచ్చు, అలాగే కొత్త రకాల టెక్నాలజీస్ తీసుకొచ్చి కొత్త రకాల ఉదాహరణకి జిఎం టెక్నాలజీ ఉంది, ఇతర టెక్నాలజీస్ ఉన్నాయి, దాంతో ప్రొడక్టివిటీ పెంచడం కావచ్చు, క్వాలిటీ పెంచడం కావచ్చు. ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. లోక్సత్తాకి ఉన్నంత క్లారిటీ ఫార్మ్ సెక్టర్లో ఏం చేయాలని చెప్పన్నది భారతదేశంలో మరో పార్టీకి లేదు. అది ఉంది కాబట్టే ఏ అధికారము లేకున్నా కూడా ఈవేళ 2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఎగుమతికి మేము కారణమైనాం. సింగిల్ హ్యాండెడ్గా ఆ విధానాన్ని మార్చింది లోక్సత్తా. దానికి రికార్డు ఉంది. గట్టిగా పోరాడితే ప్రధానమంత్రి గారు లోక్సత్తా మళ్ళీ మళ్ళీ చెప్తుందయ్యా, మీరు ఒకసారి చూడండి, ఆర్బీఐని డైరెక్ట్ చేశారు. ఆర్బీఐ వాళ్ళు దాని మీద ఒక పరిశోధన చేశారు, ఒక వర్క్షాప్ పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ నేను స్వయంగా కూర్చున్నాను. నేను కూర్చుంటే ఆయన కూడా నేను చెప్పిన అంశాలను అంగీకరించి ఆయన ఇంకో కొత్తగా ఇచ్చాడు. అన్నీ మీకు తెలుసుగా మహాశయ చేయట్లేదని చెప్పండి, తలకాయ పడుతున్నాడు. ఆయన బాధ అని చెప్పాడు. గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి అన్ని వర్గాల నుంచి, దేశంలో నిపుణులు ఉన్నారు, ఆర్థికవేత్తలు మిగతా అందరితో కూడా కూర్చుని ఒత్తిడి తీసుకొచ్చి చివరికి కొన్ని సాధించాము. చాలదు. అలాగే ఫార్మర్స్కి న్యాయం జరగాలంటే స్టోరేజ్ని ప్లెడ్జ్ లోన్స్ కావాలి. ఎందుకంటే పెరిషబుల్ కాని కమోడిటీస్, పత్తి ఉంది, మిర్చి ఉంది, లేకపోతే మీకు టర్మరిక్ ఉంది, పసుపు ఉంది, అవి కుళ్ళిపోవు, స్టోర్ చేసుకోవచ్చు. రేటు కనుక స్టోర్ చేసుకుంటే గ్యారంటీగా మళ్ళీ వస్తుంది. కానీ స్టోర్ చేసిన శక్తి లేకపోతుంది రైతులకి. స్టోరేజ్ లేదు. స్టోరేజ్ ఉన్నా కూడా మళ్ళీ పంట పండించాలా, ఇల్లు గడవాలని చెప్పంటే లోన్స్ కావాలా, ప్లెడ్జ్ లోన్స్ లేవు. కాబట్టి ఇవన్నీ సెటరేట్ చేయండి, 95% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. లోక్సత్తా దానికోసం గట్టి పోరాటం సిస్టమేటిక్గా చేస్తుంది, విజయాలు సాధిస్తుంది. మీరు మా చేతికే పగ్గాలు ఇవ్వండి, ఇది చాలా వేగంగా 10 రెట్లు వేగంగా జరుగుతుంది. ఇది మీకోసం ఈ పోరాటం, నా కోసం కాదు. గవర్నమెంట్ వ్యాపారంలో ఉంటే ఎప్పటికైనా దీర్ఘకాలంలో ప్రమాదం. ఇప్పటికీ ఆహార ధాన్యాల విషయంలో ఫుడ్ గ్రెయిన్స్ కొంటున్నది, ధాన్యం కానీ వరి మన వడ్లు కానీ లేకపోతే గోధుమ కానీ కొంటున్నది. 8 కోట్ల టన్నులు స్టోరేజ్లు పడి అవి పందికొక్కలు తింటున్నాయి, కీటకాలు తింటున్నాయి, ఎండకి ఎండిపోతున్నాయి, వానకి తడిసిపోతున్నాయి. దీనిలో దాదాపు 55-60% ఫుడ్ గ్రెయిన్స్ ఎండకి తడిసిపోతున్నాయి, ఎండకి ఎండుతున్నాయి, వానకి తడిసిపోతున్నాయి. కనీసం పైన కప్పు కూడా లేదు. మంది రాజుల సొమ్ము రాళ్లపాలు అవుతుంది. 8 కోట్ల టన్నులు పీక్ టైంలో స్టోరేజ్, వరల్డ్లో హైయెస్ట్ స్టోరేజ్ ఇది. 1,00,000 కోట్ల రూపాయలు దాటింది. బహుశా 1,30,000 కోట్లు ఎస్టిమేట్ చేస్తున్నారు. మన పన్నుల డబ్బు ఖర్చు అయిపోతుంది, ఎవరికి ఉపయోగం లేకుండా. కాబట్టి గవర్నమెంట్ కొంతమేరకు కొనే ప్రయత్నం చేయాలి ఆహార ధాన్యాలు లాంటివి, కానీ కొంతమేరకే. అల్టిమేట్గా మార్కెట్లో రేట్ వచ్చే విధానాలు చేపట్టి ప్రైవేట్ సెక్టర్ని పూర్తిగా ఉపయోగించుకుని రైతుకు అన్యాయం జరగకుండా కాపాడాలి. ఇందాక నేను చెప్పినట్టుగా రేటు పెరగడం కోసం ప్రాసెసింగ్ కానీ, రిటైల్ చైన్స్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ, ట్రేడింగ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఆలోచించాలి తప్ప గవర్నమెంటే అన్ని కొనాలంటే మునిగిపోతాం మనం. ఎవరో చేయక్కర్లా. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఈ 2 కోట్ల టన్నులు గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేసిందా? ప్రైవేట్ పీపుల్ ఎక్స్పోర్ట్ చేశారు. ఎప్పటిదాకా ఎవరు ఆపారు? గవర్నమెంట్ ఆపింది. గవర్నమెంట్ కలంపోటుతో ఆపేస్తుంది. కాటన్ ప్రైసు తగ్గిపోతుంటే ప్రపంచంలో ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది ఎక్స్పోర్ట్ని. మళ్ళీ ఎక్స్పోర్ట్ అలౌ చేస్తే మంచి నాలుగు గొడవ పెడితే ఎక్స్పోర్ట్ అలౌ చేస్తారు. అలౌ చేస్తే మళ్ళీ వెంటనే వారం రోజుల్లో మళ్ళీ బ్యాన్ చేస్తుంది. 3 సార్లు మార్చారు 1 సంవత్సరంన్నర క్రితం. గట్టిగా పోరాటం, లోక్సత్తా పోరాడిన కారణంగా అప్పటి నుంచి కాటన్ ట్రేడ్లో ఈ రకంగా రోజుకోసారి మార్చడం ఆపేశారు. గవర్నమెంట్ అదనంగా చేయక్కర్లా. మీరు సంఖ్యలు తీసిపారండి మహాశయ. ఈ సంఖ్యలు తీసిన జనానికి తెలివితేటలున్నాయి. ఈ దేశంలో జనం వెరివాళ్ళు కాదు. ఆ తర్వాత సాయం చేయాలంటే మీరు సాయం చేయండి, తెలివిగా సాయం చేయండి, పిచ్చి పనులు చేయబోకుండా ముందు. అసలు గవర్నమెంట్ మన సమస్యల భాగం చాలా మేరకు, మన పరిష్కారం కాదు అన్నిటికీ. చాలామంది అది గుర్తించారు. గవర్నమెంటే సమస్య అయింది మనకి. 100% మంది తెలంగాణ వారు మాకు అన్యాయం జరిగింది, ద్రోహం జరిగిపోయింది, మాకు తెలంగాణ రావటం న్యాయం అనుకుంటారు. 199 మంది కోస్తాంధ్ర రాయలసీమ వారు ఇదంతా అబద్ధం, ఇదంతా మోసం అని చెప్పని వాళ్ళు అనుకుంటారు.